వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. అసలు ఈ మానసిక సమస్యలు అనేవి చిన్నపిల్లలే కాకుండా పెద్దవారు ఇంకా అంటే సీనియర్ సిటిజన్స్ కూడా వస్తూ ఉంటాయి అంటారా? అసలు మీ దగ్గరికి ఇట్లాంటి కేసులు ఏమైనా వచ్చాయా? అవునండి. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కూడా రకరకాల మానసిక సమస్యలకు గురవుతుంటారు. మెయిన్గా మనం చూస్తే పాపం ఎక్కువగా వాళ్ళు యాంగ్జైటీ, ఆందోళనకు గురవుతుంటారండి సీనియర్ సిటిజన్స్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత అది సర్వీస్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, రిటైర్ అయిపోయి ఇప్పుడు చాలా ఫ్రీ టైం ఉంటుంది. ఆ ఫ్రీ టైంలో బ్రెయిన్కి ఎంగేజ్మెంట్ లేక రకరకాల విషయాలు గుర్తెచ్చుకొని ఆందోళనకు గురవుతుంటారు. అది పిల్లల గురించి కావచ్చు, లేకపోతే ఆయన చేసిన పనుల గురించి కావచ్చు, చేయని పనుల గురించి కావచ్చు. ఎక్కువ టైం బ్రెయిన్ పాస్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఈ బాధ కలిగించిన కొన్ని విషయాల్లో ఈయన కొన్ని పనులు చేయలేదనుకోండి, దానివల్ల నష్టం కలిగింది అనుకోండి, బాధ ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఇంకా కొన్ని విషయాల్లో అయితే బాగా డిప్రెషన్ కూడా గురవుతారండి. వీళ్ళు కూడా బాగా డిప్రెషన్కి గురవుతారండి. కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళకి సూసైడల్ థాట్స్ అండి. తట్టుకోలేక ఈ సీనియర్ సిటిజన్స్ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆలోచనలు వస్తుంటాయండి. ఇంకొక కామన్ మెయిన్ ప్రాబ్లం ఎక్కువ మందికి ఉండేది ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి ఫియర్ ఆఫ్ డెత్ అంటామండి. చనిపోతామేమో అనే భయం వస్తుంటుందండి. ఇప్పుడు కొంతమందికి పిల్లలకి మ్యారేజ్ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, వాళ్ళు సెటిల్ అయి ఉండొచ్చు, సెటిల్ కాకపోవచ్చు. కొంతమందికి ఏమవుతుందంటే ఏమాత్రం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఫియర్ ఆఫ్ డెత్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుందండి. అప్పుడు దానివల్ల వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారండి. సో కాబట్టి పిల్లలు తెలుసుకోవాలండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకోవాలి సీనియర్ సిటిజన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దానికి కారణాలు ఏంటి. ఓకే, మరి వీళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్లో పడకుండా ఉంటారు, ఇదందరూ సమాజం తెలుసుకోవాలండి. ఓకే, మీ దగ్గరికి ఇట్లాంటి కేసులు ఏమైనా వచ్చాయా సార్? నేను లాస్ట్ 21 ఇయర్స్లో చాలా కేసులు ట్రీట్మెంట్ చేశానండి. 20 ఇయర్స్ బ్యాక్ ఒక కేసు చేశానండి. నా ఫస్ట్ సూసైడల్ కేసు అనమాట. చాలామంది యంగ్ పీపుల్ చేశాను, కానీ సీనియర్ సిటిజన్స్లో చేయడం ఫస్ట్ అనమాట. అది 20 ఇయర్స్ బ్యాక్. అది ఎలా అయిందంటే, నేను చాలా కంపెనీస్లో ఈ ఆలోచన దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను. ఇచ్చినప్పుడు ఈ సైకలాజికల్ ఇష్యూస్ గురించి కూడా ఎలా కరెక్షన్ చేస్తుంటాము, ఎలా జనాలు సఫర్ అవుతున్నారు, వాటి గురించి చెప్తుంటాను అనమాట. సరే, ఒక ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి, సార్ మా ఇంటి దగ్గరలో ఇద్దరు కప్పులు ఉన్నారు సార్, వాళ్ళు ఈ మధ్య అమెరికా వెళ్ళొచ్చారు, 1 వీక్ నుంచి వాళ్ళు అసలు ఇంట్లోంచి బయటకు రావట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, మాకు భయంగా ఉంది, నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు బాగా డిప్రెషన్లో ఉండి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు, సార్ వీళ్ళని కాపాడండి సార్, మీరు ఏమైనా చేయండి అని అన్నమాట. సరే అయితే పంపించండి అనమాట. సరే వచ్చారు, వాళ్ళు ఇద్దరితో బాగా డీటెయిల్గా 1 or 2 hours మాట్లాడాను. వీళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఫేస్ చేస్తుంటారు, తల్లిదండ్రులు చెప్పినట్టుగా పిల్లలు మాట విననప్పుడు వీళ్ళు డిప్రెషన్కి గురయ్యి ఇట్లా సూసైడల్ థాట్స్ వస్తాయండి. కాబట్టి పిల్లలు తెలుసుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అనేది పిల్లలకి కాదండి, తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు, ఇక మీరు ఏ విధంగా ఉండండి, ఈ విధంగా చేయండి చెప్తారు, వాళ్ళు వినట్లేనప్పుడు ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇప్పుడు వీళ్ళ విషయం జరిగింది ఇదండి. అదేంటంటే యాక్చువల్గా వీళ్ళ తల్లిదండ్రులు పాపం వీళ్ళ జీవితాన్ని కూడా సాక్రిఫైస్ చేసి, తండ్రి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేసి ఆ డబ్బులతో తల్లి ఇక్కడ పిల్లల్ని పెట్టుకొని బాగా చదివించి, వాళ్ళని ఇంజనీరింగ్ చదివించి అమెరికా పంపించి MS వరకు చదివించి జాబ్ వచ్చి ఇంత చేశారండి. తర్వాత పాపం వాళ్ళ ఫాదర్ జాబ్ అనుకొని వచ్చి ఇక్కడ ఇండియా వచ్చేసారు. ఇప్పుడు తల్లి పెద్దగా చదువుకోవాలి, 10th క్లాస్ చదువుకుంది అనమాట. ఆమె ఇద్దరి పిల్లల్ని ఏం కోరిందంటే, బాబు మీకు నచ్చిన అమ్మాయిని చేసుకోండి, నాకేం అబ్జెక్షన్ లేదు, నాకు కావాల్సిందల్లా తెలుగు మాట్లాడే అమ్మాయిని చేసుకోండి, అప్పుడు నేను చక్కగా ఫోన్లో మాట్లాడుకుంటాను, వచ్చినప్పుడు నేను హ్యాపీగా మాట్లాడుకుంటాను, ఇంతకాలం మీ డాడీ దూరంగా ఉన్నా నేను ఒంటరిగా ఉన్నాను కదా, నాకు అదొక్కటి చేయండి అని చెప్పారండి. సరే ఇద్దరు పిల్లలు ఓకే మాట్లాడడం చేస్తూ ఉన్నారు. సరే తర్వాత టైం గడిచింది, పిల్లలు వాళ్ళు జాబ్ చేస్తున్నారు, సెటిల్ అయ్యారు బాగానే. వీళ్ళని అక్కడికి పిలిచారనమాట. ఇక్కడ ఉందేది గారండి ఒక 2-3 months వెళ్ళినప్పుడు అప్పుడు తెలిసిందండి, మ్యారేజ్ గురించి మాట్లాడుతుంటే ఈ పెద్ద అబ్బాయి ఒక అమ్మాయిని లవ్లో ఉన్నాడని, ఆ అమ్మాయి ఏమో తెలుగు స్పీకింగ్ కాదు, వేరే హిందీ మదర్ టంగ్ అనమాట, చెప్పినా వినలేదు. సరే రెండో కుర్రాడు ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, అతను చెప్పాడు, అమ్మ నువ్వేం బాధపడద్దు, నేనున్నాను కదా,
నువ్వు చెప్పిన అమ్మాయిని చేసుకుంటా, తెలుగు అమ్మాయినే చేసుకుంటా. అన్నయ్యని చేసుకొని పాపం ప్రేమించడం. సరే మ్యారేజ్ అక్కడే చేసేసారు, వచ్చేసారు. తర్వాత ఆ పెద్ద కోడలు ప్రెగ్నెంట్ అయితే డెలివరీకి వీళ్ళు వెళ్ళారు అనమాట. వెళ్ళినప్పుడు కోడలు చెప్పిందండి, అత్తయ్య గారు మీ చిన్న అబ్బాయి కూడా అని. అంటే చిన్న అబ్బాయి కూడా లెవెల్లో పట్టాడు అనమాట. తర్వాత ఎవరిలో లెవెల్లో పట్టాడని చూస్తే అసలు ఆ అమ్మాయి ఇండియన్ కాదండి, వేరే కంట్రీ అనమాట. ఇక ఈమె గుడ్డ బద్దలైపోయింది. ఈమె ఎట్లయినా కన్విన్స్ చేద్దామని చాలా ప్రయత్నం చేసిందండి, ఒప్పుకోలేదండి. అక్కడ కూడా ఒప్పుకోలేదు. ఈ అమ్మాయి చాలా మంచిది, నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను. మరి అప్పుడు అట్లా చెప్పావు కదా, నువ్వు తెలుగు అమ్మాయిని చేసుకుంటాను, నా కొరకు తెలుస్తాను అంటే చెప్పాను మాట నిజమే, కానీ అమ్మాయి ఎంత మంచి అమ్మాయి దొరికింది, వదులుకోలేనండి. ఇక అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ని బాగా ఆలోచించుకొని ఇక లాభం లేదు మనం ఎక్కడండి, ఇంటికి వెళ్ళిపోదాం, ఇద్దరం కలిసి సూసైడ్ చేసుకుందాం అన్న ఆలోచనతో వచ్చారండి. ఇది వెనకమాల స్టోరీ అన్నమాట. సర్టిఫికేట్ వీళ్ళకి నేను బాగా ఆలోచించి చెప్పానండి, మీరు 4 సెషన్స్ తీసుకోండి, మీకు అసలు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చక్కగా మంచి పని చేశారు, పిల్లల్ని బాగా చదివించారు, కష్టపడి మంచి పొజిషన్లో పెట్టారు. ఇది వాళ్ళు వినలా, ఇది వాళ్ళ తప్పది, అంతే కదండి. పిల్లల మాట వినలేదు, అది వాళ్ళ తప్పది. మీరు దానికి బలవాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలి, మీరు సంతోషంగా ఎలా జీవించాలి, ఇవన్నీ చక్కగా నేర్పానండి. అప్పుడు వాళ్ళు 4 సెషన్స్ తర్వాత ఎస్ సార్ మీరు చెప్పింది చాలా బాగుంది, మాకు అసలు అవసరం లేదు, చూసుకునే అవసరం లేదు. ఓకే, వాళ్ళే ఒక అవసరమైతే మా దగ్గరికి వస్తే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళవండి, మేము ఇద్దరు హ్యాపీగా ఉంటామని చెప్పారనమాట. అప్పుడు నాకు కూడా బాగా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు నాకంటే 15-20 ఏళ్ళు పెద్దవాళ్ళండి. మరి 20 ఇయర్స్ బ్యాక్ అంటే నేను చిన్నవాళ్ళకి అంతే కదా. సో ఫస్ట్ సక్సెస్ అనమాట అది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత నేను ఇంకొక 85 ఇయర్స్ మ్యాన్కి ఒక కౌన్సిలింగ్ ఇచ్చాను. అతని ప్రాబ్లం ఏంటంటే అతను డ్యూటీ చేసినంతకాలం పిల్లల్ని పట్టించుకోలేదండి. ఎప్పుడు ఆ జాబ్ గురించి యూనియన్ యాక్టివిటీస్ ఫుల్ బిజీ అయిపోయాడు అనమాట. ఓకే, సో రిటైర్ అయిన తర్వాత తెలిసింది పిల్లల మీద శ్రద్ధ పెట్టలేదు, వాళ్ళు సరైన కెరియర్స్లో లేదని చెప్పి ఇక బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళి మెల్లమెల్లగా చాలా ప్రాబ్లంలు పడిపోయాడు. ఇక ఎవరితో మాట్లాడేవాడు కాదు, వైఫ్తో కానీ ఎవరితో మాట్లాడాడు కాదు. సరే వాళ్ళ కొడుకు రియలైజ్ చేసి ఇది సైకలాజికల్ ప్రాబ్లం అండి నాకు చెప్తే, మరి 85 ఇయర్స్ అని మా ఆఫీస్ రాలేడు కదా, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 5-6 సెషన్స్ ఇస్తే చక్కగా మాట్లాడడం మొదలుపెట్టి పిల్లలతో కలిసి మళ్ళీ ఆ కుర్రాడు జాబ్ చేసేది కూడా వెళ్ళి హ్యాపీగా లైఫ్ లీడ్ చేశాడండి. తర్వాత ఇంకో కేసు అండి, ఈయన మంచి హై పొజిషన్లో రిటైర్ అయ్యాడండి, 70+ ఉంటాడు. ఆయన పాపము ఆయన కూడా బాగా డిప్రెషన్ కాను బాగా ఆందోళన చెందుతుండేవాడండి. ఆయనకు ఒక 2 months కౌన్సిలింగ్ ఇచ్చానండి. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయన మంచి టాప్ పొజిషన్లో రిటైర్ అయ్యాడు, మంచి పెన్షన్ కూడా వస్తుంది. ఈయన ఆ పొజిషన్స్లో ఉన్నప్పుడు పిల్లల్ని పట్టించుకోలేదండి. ఈ పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వెళ్ళారు కానీ పెద్దగా చదువుకోలేకపోయారు. ఆయన ఈయన అన్ని ఆస్తులు అరేంజ్ చేశాడు. ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటంటే మనవాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత మరి వీళ్ళకి వచ్చే జీతాలు చాలా తక్కువ అనమాట, జాబ్ చేస్తున్నారు కదా. ఇప్పుడంటే ఈయన పెన్షన్లో తీసి ఈయన కొంత అమౌంట్ ఆయన కొంత అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు ఈయనకి ఏం థాట్ వచ్చిందంటే, అంటే ఈయన తర్వాత వీళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారు, వీళ్ళు పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తారు, వైఫ్ని ఎలా మేనేజ్ చేస్తారు, ఆ ఆలోచనతో బాగా సఫర్ అవుతున్నాడు. ఓకే, సో ఆయనకి బాగా 2 months కౌన్సిలింగ్ ఇస్తే బాగా స్ట్రాంగ్గా తయారయ్యాడు. ఇప్పుడు ఆయన భార్య మీద చక్కగా ఫోకస్ చేసి వీటిల్లోంచి బయటకు వచ్చి, నేను చెప్పానంటే వాళ్ళని పెద్ద చేసి సపరేట్గా మంచిగా అరేంజ్ చేస్తారు, చాలా మీ రెస్పాన్సిబిలిటీ. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు మరీ ప్రాణాలు తీసుకునేంత పెద్ద సమస్యలు అయితే కాదు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే. సమస్యలు కాదు కానీ అనిపించదండి, వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళ థాట్స్ అట్లా ఉంటాయి, వాళ్ళకి అనిపించదండి. ఓకే, ఎందుకంటే మరి వాళ్ళు టైం తక్కువ ఉంది, సీనియర్ సిటిజన్స్ 70+లోకి వచ్చేసి ఒక ఆలోచన ఉంటుంది, ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది కదా, నేను చనిపోతే ఏంటన్నది ఒక ఆలోచన అనమాట వీళ్ళకి. సో ఆలోచనతో వీళ్ళు విధంగా అవుతారు అనమాట. తర్వాత ఇంకొక కపుల్ అండి, హస్బెండ్ ఒక 70 years ఉంటుంది, వైఫ్ 60+ ఉంటుంది, వెరీ బ్యూటిఫుల్ కపుల్ అండి, హైలీ ఎడ్యుకేటెడ్. ఓకే, వీళ్ళిద్దరు రోజు తగాదా పడేవాళ్ళు. దేనికోసం అనంటే ఈ వైఫ్ ఏమనుద్దంటే, నేను ప్రెగ్నెంట్గా ఉండి పిల్లలు కన్నప్పుడు నువ్వు నన్ను పట్టించుకోలేదు, అప్పుడు విషయాలు ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఇద్దరు ఖాళీగా ఉన్నారు కదా ఇప్పుడు. ఓకే, నువ్వు నా లైఫ్ అంతా స్పాయిల్ చేసి నువ్వు ఎంజాయ్ చేసావు. ఓకే అని ఇక రోజు ఇదే గొడవ అండి. హస్బెండ్ ఏమంటాడంటే, నేనేం చేస్తున్నావు, అప్పుడు చెప్తే నేను చేస్తుండేవాడిని, ఎప్పుడో 25 years బ్యాక్, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇవన్నీ కాదు, మీరు నా లైఫ్ స్పాయిల్ చేశారు, ఇదే రోజు గొడవ అండి. ఇక సరే అప్పుడు ఎట్లా నా గురించి తెలుసుకొని మా ఆఫీస్కి వచ్చారు. సరే చెప్పానండి, నాకంటే చాలా పద్ధతి కదా, ఇది ఎప్పుడు 15-20 years బ్యాక్. ఆమె ఒకటే ఉంది, నేను ఎవరిని నమ్మను, నేను మీ ఇంటికి వెళ్తా, మీ వైఫ్ తోటి పిల్లలతో అందరితో మాట్లాడతా,
ఓకే, వీళ్ళందరూ చక్కగా ఉన్నారని కన్విన్స్ అయితేనే నేను మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటాను. ఓకే. సరే అన్నారండి. ఓకే, నో ప్రాబ్లం. సరే ఒకరోజు వచ్చింది, వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారు. తర్వాత నేను బయటికి వెళ్ళేది పని ఉండి 2-3 అవర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ స్పెండ్ చేశారు. అయిపోయిన తర్వాత చెప్పింది, ఎస్ ఐ విల్ టేక్ కౌన్సిలింగ్. మీరు చక్కగా అన్నీ ప్రాక్టీస్ చేసి చెప్తున్నారు కాబట్టి హ్యాపీ ఫ్యామిలీ ఎలా డెవలప్ చేయాలో మీకు తెలుసు, మాకు నేర్పండి అని చెప్పేసి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చారండి. కౌన్సిలింగ్ ఇస్తే పాపం ఇద్దరు మంచిగా సెట్ అయిపోయి హ్యాపీగా ఉంటున్నారండి. ఓకే. అదేందా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్కి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ ఫియర్ ఆఫ్ డెత్ ఉన్న వాళ్ళకి కూడా మేము సెషన్స్ తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు బయటకు చెప్పలేరండి. అవును. ఓకే, ఆ ఫియర్ ఆఫ్ డెత్ తీసేస్తే కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరండి. నేను పిల్లలకి మెయిన్గా చెప్పేది ఏంటంటే మీ పేరెంట్స్ కనుక సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వండి, ఓకే, వాళ్ళ మాటలు వినండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోండి. అంతేకాని వాళ్ళకి ప్రాబ్లమ్స్ చెప్పాలి. ఇవాళ కొంతమంది చూడండి, ఈ పిల్లల మాట వినకపోతే ఈ లవ్ మ్యారేజ్ చేసుకోవటం ఒకటి, వాళ్ళ ఇష్టం వచ్చిన మ్యారేజ్ చేసిన ఒకటి, ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే మ్యారేజ్ చేసుకుని అంటున్నారండి. ఇప్పుడు జనరేషన్లో కొంతమంది అబ్బాయిలు మ్యారేజ్ చేసుకుని అంటున్నారు. మరి వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు తల్లిదండ్రుల సైకాలజీ ఎలా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళు సొసైటీలోకి వెళ్ళాలండి, ఇప్పుడు ఏదైనా మ్యారేజ్కి వెళ్ళాల్సి వచ్చింది లేదా ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చింది, ప్రతి వాళ్ళు అడుగుతారు, ఏది మీ అమ్మాయి ఇంకా పెళ్ళవలేదా, మీ అబ్బాయికి ఇంకా పెళ్ళవలేదా అని. ఇప్పుడు ఇది తల్లిదండ్రుల మీద స్ట్రెస్ కదా చెప్పండి. మరి పిల్లలు అర్థం చేసుకోవాలి కదా ఇది. ఇప్పుడు మన పేరెంట్స్ ఎంతో కష్టపడి మనల్ని పెంచారు, ఈ పరిస్థితి తీసుకొచ్చారు, వాళ్ళకి మనం స్ట్రెస్ ఇవ్వకూడదు, ఈ సైకలాజికల్ ఇష్యూస్ మనం క్రియేట్ చేయకూడదు, మనం కారణం కాకూడదు అనే విషయం పిల్లలకు తెలియాలి. ఓకే, సో ఇంకోటి కూడా ఏంటంటే పిల్లలు మీ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత వాళ్ళు సైకలాజికల్గా సౌండ్గా ఉన్నారో లేదో తెలుసుకోవాలి. లేకపోతే మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే వాళ్ళు చక్కగా ప్రాబ్లం స్టడీ చేసి వాళ్ళ ఆలోచన విధానం చక్కగా మార్చి వాళ్ళు హ్యాపీగా ఎలా జీవించాలి, ప్రశాంతంగా ఎలా జీవించాలి, ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ అండి ఆల్టుగెదర్. మీకు చెప్పాను కదా లాస్ట్ టైం, ప్రాబ్లమ్స్లోంచి బయటకు తీసుకురావటమే కాకుండా వాళ్ళ ఫ్యూచర్ ఎలా మంచిగా డెవలప్ చేసుకోవాలి ఇది కూడా నేర్పుతామండి. ఇవి నేర్పితే అప్పుడు సీనియర్ సిటిజన్ అంతా కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళ బ్రతికినంతకాలం హ్యాపీగా ప్రశాంతంగా జీవించవచ్చు. నమస్కారం సార్. అలాగే ఇప్పుడు పరీక్షల టైం రాబోతోంది పిల్లలకి, అయితే చాలామంది స్ట్రెస్ బాగా ఫీల్ అవుతుంటారు ఈ పరీక్షల కోసం. అయితే అట్లాంటి వారికి మీరు కౌన్సిలింగ్ ఇస్తుంటారా? కౌన్సిలింగ్ ఇచ్చి వారిని కొంచెం మంచిగా చేయొచ్చు అంటారా మీ కౌన్సిలింగ్ ద్వారా? చేయొచ్చండి. నేను లాస్ట్ 21 ఇయర్స్లో కొన్ని వందల మంది స్టూడెంట్స్ని ఈ పరీక్షల ముందు బాగా ఒత్తిడి ఫీల్ అవటం, టెన్షన్ ఫీల్ అవటం, బాగా భయాలు ఫీల్ అవటము, దానివల్ల వీళ్ళు పరీక్ష సరిగా రాయలేరండి. కొంతమంది బాగా చదివిన వాళ్ళు కూడా ఈ టెన్షన్ స్ట్రెస్ ఉంటే వాళ్ళు పరీక్షలు బాగా రాయలేక మార్కులు పోగొట్టుకుంటుంటారు. ఇటువంటి వాళ్ళని కొన్ని వందల మందికి నేను కౌన్సిలింగ్ ఇచ్చి బాగా 80-90% టాప్ మార్క్స్ వచ్చేట్టు కూడా కౌన్సిలింగ్ ఇచ్చానండి. ఓకే, వీళ్ళకి ఈ టెన్షన్ ఒత్తిడి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు మన బ్రెయిన్ ఈ సంవత్సరం అంతా మనం ఏం చేసాం అంత రికార్డ్ పెట్టుందండి. ఓకే, సపోజ్ ఒక కుర్రాడు రెగ్యులర్ చదవలేదు అనుకోండి, రెగ్యులర్ చదివి అలవాట్లేదు, ఇప్పుడు పరీక్షలు వచ్చినాయి, ఇప్పుడు బ్రెయిన్ ఏం చెప్పొద్దంటే చూసావా ఎంత సిలబస్ ఉందో, నువ్వు ఎంతకాలం చదవలేదు కదా, ఇప్పుడు చదివినా దాన్ని కంప్లీట్ చేయలేవు, నువ్వు వేస్ట్ ఎటు ఫెయిల్ అయిపోతావు అన్న ఆలోచనలు బ్రెయిన్ రీకలెక్ట్ చేస్తుంది, ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ ప్రొజెక్షన్ వచ్చేస్తుంది ఇతరుల టెన్షన్ వచ్చేస్తుంది. మరి టెన్షన్ వస్తే చదవలేడు కదా, ఇప్పుడు ఈ తక్కువ టైం కూడా ప్రిపేర్ అవ్వలేడండి టెన్షన్ వల్ల, ఈ టెన్షన్ వల్ల అనమాట. ఎందుకంటే బ్రెయిన్ చెప్తూ ఉంటుంది అనమాట, లోపల ఇంటర్నల్ ఆటోమేటిక్ చెప్తూ ఉంటుంది అనమాట. సో ఇటువంటి వాళ్ళని మా దగ్గర తీసుకొస్తే ఆ టెన్షన్ స్ట్రెస్ తీసేసి ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ ప్లాన్ వాళ్ళకి అంటే వాళ్ళ లెవెల్స్ని బట్టి ప్రిపరేషన్ ప్లాన్ ఇచ్చి ఎంత టైం ఉంది, ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకోవాలి, చాప్టర్స్ ఇవన్నీ వాళ్ళకి గైడెన్స్ ఇస్తే మళ్ళీ మంచి మార్కులు లైన్లో పడతారండి. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే అండి కారణం వాళ్ళ సబ్జెక్ట్ సరిగా అర్థం కావాలి. మరి సబ్జెక్ట్ సరిగా అర్థం కాకపోతే మరి చదివిన వాడు గుర్తుకొస్తాయో రావో, రాస్తానో లేదు, ఈ డౌట్స్ వస్తాయి అన్నమాట. ఈ డౌట్స్ తోటి పాపం వాళ్ళు పరీక్ష సరిగా రాయలేరండి, చదివిన కూడా పరీక్షలు మర్చిపోతుంటారు అనమాట. కాబట్టి అటువంటి వాళ్ళకి నేనేం చేస్తానంటే అసలు వాళ్ళకి సబ్జెక్ట్స్ ఎలా అర్థం చేసుకోవాలి అనే టెక్నిక్స్ నేర్పుతానండి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఎలా అర్థం చేసుకోవాలి, లాంగ్వేజ్ ఎలా అర్థం చేసుకోవాలి, సైన్సెస్ ఎలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ టెక్నిక్స్ స్కూల్స్ కాలేజెస్లో నేర్పరండి. వాళ్ళు సబ్జెక్ట్ చెప్తారే కానీ సబ్జెక్ట్ ఎలా అర్థం చేసుకోవాలని వాళ్ళు చెప్పరు, నేను నేర్పుతానండి. అది ఇది నేర్పడం వల్ల ఏమవుతుందంటే
ఈవెన్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఓకే. సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ టెక్నిక్ ఎప్పుడైతే నేర్చుకుంటారో సూపర్గా డెవలప్ అవుతుంటారు. చాలామందిని ఈ విధంగా డెవలప్ చేశారు. ఓకే. తర్వాత చాలామందికి చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు. ఏంటి ఏదో వేరే ఫ్రెండ్స్ గురించి ఆలోచించుకోవటము, లేకపోతే ఈ చాటింగ్ ఇవన్నీ డైవర్షన్స్ వచ్చినాయి కదా, ఆ డైవర్షన్స్లోకి వెళ్ళిపోవటము, కొంతమంది టీవీ చూస్తూ చదవటము, కొంతమంది మ్యూజిక్లు పెట్టుకొని చదవటము. మనం ఏం చేసామంటే బ్రెయిన్కి 2-3 థింగ్స్ ఒకసారి చేయటం అలవాటు చేసాం. అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుర్రాడు ఈ రికార్డు పెట్టుకొని వీడియో లేకపోతే ఆడియో వింటూ చదువుతున్నాడు అనుకోండి. ఇప్పుడు పరీక్షకి వెళ్ళాడు, ఇప్పుడు దీన్ని రీకలెక్షన్ చేయాలంటే మరి ఆడియో కావాలి కదా, ఇప్పుడు అక్కడ ఆడియో లేదు కదా, అలవాటు పడిపోయాడు కదా, ఇప్పుడు అది గుర్తుకు రాదండి. అందుకని మేమేం చెప్తున్నామంటే పిల్లలకి కాన్సన్ట్రేషన్తో చదవటం నేర్పాలి. కాన్సన్ట్రేషన్ అంటే అర్థం ఏంటంటే అండి, ఒక సమయంలో ఒకే పని మీద 100కి 100 దృష్టి పెట్టి చేయాలండి. అంటే 2-3 పనులు ఒకసారి చేయటం కాదు. చదువుతుంటే గంటసేపు చదివాడు, గంటసేపు దాని మీద దృష్టి ఉండాలండి. కొంతమంది మా దగ్గర తీసుకొస్తుంటారు, చూడండి మా అమ్మాయి 8 గంటలు 10 గంటలు చదువుతుంది, కానీ అసలు మార్కులు చూస్తే నేను చాలా తక్కువ వస్తున్నాను. అవునమ్మా, మీ అమ్మాయి 8 గంటల పుస్తకం ముందుంది, కానీ ఆ అమ్మాయి బ్రెయిన్ ఇక్కడ లేదు, ఆ అమ్మాయి వేరే ఆలోచించుకుంటూ ఇక్కడ చదువుతుంది. అప్పుడు ఇది రికార్డ్ అవ్వదు, రికార్డ్ అవ్వకపోతే రీకలెక్షన్ రాదు. కాబట్టి ఈ కాన్సన్ట్రేషన్ అనేది బాగా నేర్పుతారండి పిల్లలకి. అసలు ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, దీని పవర్ ఏంటి, దీన్ని యూజ్ చేసుకోవాలంటే కాన్సన్ట్రేషన్ కావాలండి. ఆ కాన్సన్ట్రేషన్ కనుక మనం నేర్పామంటే మరి వాళ్ళకి చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ కావాలి, మరి పరీక్షలు రాసినప్పుడు కాన్సన్ట్రేషన్ కావాలి కదా. కొంతమంది పరీక్షలు రాసినప్పుడు అటు ఇటు దిక్కులు చూస్తుంటారు, వాళ్ళు ఎట్లా రాస్తున్నారు, వీళ్ళు ఎట్లా రాస్తున్నారు, ఇది చూస్తుంటారు. మరి చూస్తే అప్పుడు ఆటోమేటిక్ కనెక్షన్ పోయింది అనమాట. సో కాబట్టి పరీక్ష కూడా కాన్సన్ట్రేషన్తో ఎలా రాయాలి అవి చక్కగా నేర్పుతామండి. అసలు వీళ్ళు ఏ మైండ్ సెట్తో పరీక్షకి వెళ్ళాలి ఇవి కూడా నేర్పుతుంది. థింకింగ్ ఎలా ఉండాలి, ఎందుకంటే ఏ మాత్రం డిస్టర్బ్ అయ్యిందంటే బ్రెయిన్ రీకలెక్షన్ చేయలేదండి, అప్పుడు వీళ్ళు ఇబ్బంది పడతారనమాట. చదివిన కూడా గుర్తుకు రావు. అందుకని చూడండి, కొంతమందికి పరీక్షల్లో డిస్టర్బ్ అయ్యి గుర్తుకు రావు, బయటకు వచ్చిన తర్వాత అరగంటకి అన్నీ గుర్తుకు వస్తాయి, ఎందుకంటే అప్పుడు డిస్టర్బెన్స్ పోయిందనమాట. ఓకే, సో అందుకని మేము ఈ డిస్టర్బెన్స్ పడకుండా ఎగ్జామ్ కాన్సన్ట్రేషన్ ఎలా రాయాలి చక్కగా నేర్పుతాం అనమాట. నేర్తే వాళ్ళు బ్యూటిఫుల్గా రాస్తారు, మంచి మంచి మార్కులు వస్తుంటాయి. తర్వాత ఇంకొక ప్రాబ్లం కారణం కూడా ఏంటంటే వీళ్ళు ఇంతకుముందు యూనిట్ టెస్ట్ లాంటి టెస్టుల్లో మార్కులు సరిగా రాలేదనుకోండి, ఇప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ప్రొజెక్షన్ చేస్తుంది అనమాట. చూసావా, నీకు అన్నీ ఇంతకుముందు సింగిల్ డిజిట్ మార్కులు వచ్చినాయి, నువ్వెటు ఫెయిల్ అయిపోతావు అని చెప్పేసి ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ప్రొజెక్షన్ జరుగుద్దో ఇక్కడ భయం వచ్చేస్తుందండి. ఓహో, అంటే నేను పరీక్ష తప్పుతాను, తప్పితే మరి మా మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో, మా డాడీ ఎలా రియాక్ట్ అవుతారో ముందు వచ్చేస్తుంది అనమాట. కదా వచ్చేసి చదవలేడు. అందుకని మేము తల్లిదండ్రులకి ఏం చెప్తామంటే పరీక్షలు 2-3 మంత్స్ ముందు పిల్లలు సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారా లేదా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అనేది తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలండి. కంపల్సరీ అబ్జర్వ్ చేసి ఏమన్నా ఇట్లాగో ఫియర్స్ కానీ, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కానీ, ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ కానీ, కాన్సన్ట్రేషన్ లేకపోవటం కానీ, భయాలు కానీ ఉంటే మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకురావాలండి. తీసుకొస్తే దానికి కరెక్ట్ కౌన్సిలింగ్ కావాలండి, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వాలండి. ఎందుకంటే నేను స్టడీస్లో చాలా డెప్త్గా చదివి ఇంజనీరింగ్లో మాస్టర్స్, మేనేజ్మెంట్లో మాస్టర్స్, సైకాలజీలో మాస్టర్స్ చేశాను కాబట్టి ప్రతి సబ్జెక్ట్ను కూడా ఈజీగా ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఈజీగా ఎలా ప్రజెంట్ చేయాలి అనే టెక్నిక్స్ చాలా డెవలప్ చేశాను. ఇవన్నీ వాళ్ళకి నేర్పుతాం అనమాట. ఇవి స్కూల్స్ కాలేజీలు నేర్పరు. కాబట్టి పేరెంట్స్ వీటిని గమనించి మా దగ్గర కనుక తీసుకొస్తే వాళ్ళు చాలా మంచిగా చేస్తుంటారు. చాలామంది తీసుకొస్తుంటారు. ఈ మధ్య కొంచెం అవేర్నెస్ వచ్చి వాళ్ళు తీసుకొస్తుంటారు అనమాట. కాబట్టి ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయండి, అవి మనం వచ్చే ఎపిసోడ్లో చెప్పుకోవచ్చు. పిల్లలకి మాత్రం తల్లిదండ్రుల సపోర్ట్ చాలా ఉండాలండి. ఇంకోటి కూడా ఏంటంటే తల్లిదండ్రులు ఈ 2-3 మంత్స్ పిల్లల దగ్గర ఎవరొకళ్ళు ఖాళీగా కూర్చోవాలండి. వాళ్ళు చదువుతున్నప్పుడు పిల్లల దగ్గర కూర్చుంటే అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే మైండ్ డైవర్షన్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమైంది, ఈ సోషల్ మీడియా వచ్చేసి ఓకే చాటింగ్ అని చెప్పేసి రకరకాల డైవర్షన్స్ వచ్చినాయండి. లేకపోతే ఈ యూట్యూబ్ వీడియోలు చూడటమో, లేదా వేరే వేరే అన్వాంటెడ్ సైట్స్కి వెళ్ళటమో. ఈ డైవర్షన్స్ రాకుండా ఉండాలి అంటే పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళు టైం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరలో కూర్చొని మీ పనులు మీరు చేసుకోండి. వాళ్ళు ఏం చదువుతున్నారని చూడాల్సిన అవసరం లేదండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే మనం పిల్లలకి పరీక్షల ముందు ఆ ఒత్తిడి భయాలను మనం తగ్గించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.